హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా! మీతో కాదు బాగి మాట్లాడేది అని ఆరు అంటే, నాతో కాదా మరి ఇంకెవరితో అని బాగి అంటుంది. ఎవరితోనోలే అని ఆరు మళ్ళీ డ్రైవింగ్ చేస్తూ ఉంటే, అబ్బా! ఏదో ఒకటి మాట్లాడండి అని ఆరు అంటే, నువ్వే కదక్కా మాట్లాడొద్దని చెప్తున్నావు అని బాగి అంటుంది. అంటే నేను నాతో నేనే మాట్లాడుకుంటున్నాను. నువ్వు మాట్లాడు బాగి అని ఆరు అంటుంది. అప్పుడే రోడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ సీట్‌లో ఎవరూ లేరని చాలా విచిత్రంగా చూస్తూ ఉంటారు. అది గమనించేసిన బాగి, అక్క రోడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకక్క మన కారు సైడు అంత విచిత్రంగా చూస్తున్నారు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో ఆరు కాస్త టెన్షన్ పడుతూ, అంటే బాగి నీకు కనిపించేది వాళ్ళకి కనిపించట్లేదు. వాళ్ళకి కనిపించేది నీకు కనిపిస్తోంది అని ఆరు అంటుంది. అక్క నాకేమీ అర్థం కావటం లేదక్క. నువ్వు ఒక్కోసారి భలే కన్‌ఫ్యూజింగ్‌గా మాట్లాడతావు అని బాగి అంటుంది. బాగి నువ్వు రోడ్డును తప్పిస్తే ఇంకెక్కడా చూడకు. అప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉండదు అని ఆరు అంటుంది. సరే అక్క అని బాగి అంటుంది. తర్వాత అమర్ అనాథాశ్రమానికి రావటంతో తనే అమరేంద్ర గారు, మీరు చిత్ర గురించి ఈయనకు చెప్పండి అని వార్డెన్ చెప్పటంతో, నమస్కారం అండి మొత్తం చెప్తాము అని ఏదో ఫ్లాష్ బ్యాక్ మొత్తం కూడా చెప్తారు. చిత్ర అస్సలు మంచిది కాదు బాబు, చిత్ర వల్లే మేము ఈరోజు ఈ రోడ్డు మీద ఉన్న పరిస్థితి వచ్చింది అని ప్రమీల చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. అవునంటూ రావు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. మీరు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధ కూడా పడుతున్నారు. మీరు కాసేపు రిలాక్స్ అవ్వండి. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ లోపల వినోద్ కూడా వస్తాడు అని అమర్ పక్కకు వెళ్తాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత, నేను బాగి పక్కన ఉంటే బాగిని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు కదా అని ఆరు మనసులో అనుకుంటూ, బాగి నువ్వు అనాథాశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను కార్ పార్క్ చేసి వస్తాను. నువ్వు ఈ లోపల అమర్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండు. కార్ పార్క్ చేసి నేను వస్తాను అని ఆరు చెప్పడంతో, అలాగేనని బాగి అంటుంది. ఈ లోపల అమర్ ఆశ్రమం బయటికి వచ్చి వెంటనే వినోద్కి కాల్ చేసి, రే వినోద్ నువ్వు అర్జెంటుగా ఆశ్రమం దగ్గరికి వచ్చేసి అని చెప్పడంతో, ఏంటన్నయ్య ఏదైనా ప్రాబ్లమా అని వినోద్ అంటాడు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, త్వరగా వచ్చేసేయి అని అమర్ చెప్పడంతో, అలాగేనని వినోద్ బయలుదేరి వస్తూ ఉంటాడు. ఈ లోపల ఒక పాప వార్డెన్ దగ్గరికి వచ్చి, మేడం మిమ్మల్ని కలవటానికి ఎవరో వచ్చారని చెప్పడంతో, ఇప్పుడే వస్తాను అని రావు ప్రమీలని అక్కడే కూర్చోపెట్టి ఆవిడ పక్కకు వస్తుంది. ఇక ఆరు గుప్తా గారు చెట్టు చాటున దాక్కుని ఉంటే అప్పుడే బాగి అమర్ దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్తుంది. బాగి నువ్వేంటి ఇక్కడ అని అమర్ షాకింగ్గా అడుగుతూ ఉంటే, ఏమండి మీరు ఆశ్రమానికి వస్తున్నట్లు, అదే చిత్ర దత్తత తల్లిదండ్రుల్ని కలుస్తున్నట్లు రాథోడ్ మీతో చెప్తుంటే పక్కింటక్క వినిందంట. అందుకే ఆవిడ నేను కలిపి మన కారులో వచ్చామండి. ఇంతకీ మీరు కలిసారా అండి అని బాగి అడగటంతో, కలిశాను బాగి, చిత్ర చాలా పెద్ద తప్పు చేసింది. వాళ్ళు చిత్ర విషయంలో చాలా బాధపడుతున్నారు. వాళ్ళు ఇలా అన్నం కూడా తినలేని పరిస్థితుల్లో ఉండటానికి కారణం చిత్రే అంటూ వాళ్ళు చెప్పిన విషయాలు ఏవేవో మనకు బాగీకి చెప్తున్నట్లు చూపిస్తూ ఉంటారు. అయితే అవి మనకు వినిపించరు. చిత్ర పరిగెత్తుకుంటూ ఆశ్రమం దగ్గరికి వచ్చి అమర్ బాగి మాట్లాడుకుంటుండది దూరం నుంచి గమనించేసి ఎవరికో ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇద్దరు రౌడీలు ఆశ్రమంలో కూర్చున్న రావు ప్రమీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని నోర్లు మూసేసి కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే వార్డెన్ ఆ గదిలోకి వస్తుంది. రావు గారు, ప్రమీల గారు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అంటూ అమర్ బాగి దగ్గరికి వచ్చి, వాళ్ళే మీ దగ్గరికి ఏమైనా వచ్చారా అని అమర్ని ప్రశ్నిస్తూ ఉంటే, లేదండి ఇక్కడికి రాలేదని అమర్ అంటాడు. వాళ్ళు ఆ గదిలో కనిపించట్లేదండి అని వార్డెన్ చెప్పడంతో, అమర్ బాగి వార్డెన్ అందరూ ఆశ్రమం మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. ఈ లోపల చిత్రనే వాళ్ళ చేత కిడ్నాప్ చేయించి వాళ్ళని కారులో తరలించేస్తుంది. హమ్మయ్య అని చిత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అమర్ బాగి వార్డెన్ మళ్ళీ ఒక ప్లేస్లో కలుసుకొని, మీకు కనిపించారా మీకు కనిపించారా అని ప్రశ్నించుకుంటూ ఉంటారు. లేదని అందరూ టెన్షన్ పడుతూ ఉంటే, గుప్తా గారు వాళ్ళు ఏమైపోయారు మీరైనా నాకు చెప్పండి అని ఆరు టెన్షన్ పడుతూ చెట్టు చాటున నిలబడి గుప్తా గారిని అడుగుతూ ఉంటే, గుప్తా గారు మౌనంగా ఉంటారు. వార్డెన్ గారు మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడరా అని బాగి వార్డెన్ని లోపలికి పంపిస్తుంది. అసలు నిజం చెప్పటానికి అంగీకరించిన వాళ్ళు ఇంతలోనే ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు అని అమర్ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే వినోద్ అక్కడికి వచ్చి, ఏమైందన్నయ్య ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పావు అని వినోద్ ప్రశ్నిస్తూ ఉంటే, దూరం నుంచి ఇదంతా గమనించుకుంటున్న చిత్ర, వద్దు ప్లీజ్ చెప్పొద్దు చెప్పొద్దు, నేను ఈ పెళ్లి కోసం చాలా కష్టపడ్డాను ప్లీజ్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే బాగి చిత్ర అని చెప్పబోతూ ఉంటే, ఏమీ లేదు వినోద్, పెళ్ళి 2 రోజుల్లో అనుకున్నాం కదా, ఇంకా ఏ మాత్రం షాపింగ్ కూడా చేయలేదు, ఆ విషయం మాట్లాడదామనే అని అమర్ మాట మార్చేస్తాడు. అన్నయ్య ఈవినింగ్ కూర్చొని మాట్లాడుకుందాంలే, ఫోటోషూట్ నుంచి నేను అర్జెంటుగా వచ్చేసాను, దానికి టెన్షన్ ఎందుకన్నయ్య అని వినోద్
చెప్పటంతో సరే అలాగే నువ్వు వెళ్ళు అని అమర్ అంటాడు. ఇదంతా చూస్తున్న చిత్ర అంటే బావగారి మౌనమే చాలా డేంజర్ అని మనోహరి చెప్పింది. ఇప్పుడు బావగారు నిజం చెప్పకుండా ఇలా మౌనంగా ఉన్నారంటే ఏదో ప్లాన్ చేస్తున్నారని అర్థం అని చిత్ర మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. గుప్తా గారు ఎందుకు ఆయన మాట మార్చేశారు అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది. వినోద్ వెళ్ళిపోగానే ఏమండి మీరు వినోద్కి నిజం చెప్పేయచ్చు కదా, చిత్ర గురించి నిజం చెప్పేస్తే కదండి ఈ పెళ్ళి ఆగేది అని బాగి అంటుంది. నా దగ్గర బలమైన సాక్ష్యాలు లేకుండా నిజం ఎలా చెప్పను బాగి, నువ్వు చెప్పినా నేను చెప్పినా వినోద్ ఇప్పుడు ప్రేమలో ఉన్నాడు కాబట్టి ఎవరి మాటైనా ఒకే విధంగా ఉంటుంది, బలమైన సాక్ష్యం ఉంటేనే నేను నిజం చెప్పగలను అని అమర్ అనడంతో కానీ చిత్ర లాంటిది ఈ ఇంటి కోడలుగా వస్తుందంటే నాకు చాలా భయంగా ఉందండి, వినోద్ జీవితం కదా అని బాగి అంటుంది. 2 రోజుల్లోనే పెళ్లి కదా అని బాగి అనడంతో నువ్వు అంతలా టెన్షన్ పడకు బాగి, విషయాన్ని పెళ్లి పీటల వరకు నేను తీసుకురానివ్వను, అంతకు ముందే వాళ్ళు ఏమైపోయారని కనిపెట్టి నేను వినోద్కి అర్థమయ్యేలా నిజం తెలిసేలా చేస్తాను, ఈ పెళ్లి జరగదు బాగి నువ్వు భయపడకు అని బాగి చేతుల్ని పట్టుకొని అమర్ అభయం ఇస్తూ ఉంటాడు. మనోహరి చిత్ర ఇద్దరు కూడా వాళ్ళని కుర్చీల్లో కూర్చోపెట్టి రౌడీల సహాయంతో వాళ్ళని కిడ్నాప్ చేసి కూర్చోపెట్టి ఉంటారు. ఏ అంటే అమర్కి ఇప్పుడు నిజం తెలిసిపోయిందనమాట అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అమర్ అలా మౌనంగా ఉన్నాడంటే చాలా పెద్ద ప్లానే చేస్తుంటాడు అని మనోహరి అంటే అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనోహరి, ఎందుకంటే వీళ్ళు నిజం చెప్పి ఉంటే అమర్ ఈ విధంగా ఉండేవాడు కాదు కదా, అంటే వీళ్ళింకా నోరు విప్పలేదు కాబట్టి అని చిత్ర అంటోంది. నీకు అమర్ గురించి అంత తేలిగ్గా కనిపిస్తున్నాడా, అసలు అమర్ ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడు అందుకే ఇలా జరుగుతోంది, ఇలా మౌనంగా ఉన్నాడు అని మనోహరి చెప్పటంతో అయితే వీళ్ళు ప్రాణాలతో ఉంటేనే కదా అమర్కి నిజం తెలిసేది, వినోద్కి నిజం చెప్పేది వాళ్ళు, ఇప్పుడు వీళ్ళని చంపేస్తాను, వినోద్ని నా వైపు తిప్పుకుంటాను, ఈ పెళ్ళి ఖచ్చితంగా జరిగే తీరుతుంది, ఎందుకంటే నేను వినోద్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకునే తీరాలి అని చిత్ర వాళ్ళిద్దరు గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటుంది. ఏయ్ ఆగు ఆగు అని మనోహరి ఎంత చెప్తున్నా కూడా చిత్ర వినకపోవటంతో మనోహరి చిత్ర చెంప పగలగొడుతుంది. ఏయ్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా, ఈ 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు మర్డర్ లాంటి మాటలు మాట్లాడావంటే నువ్వు ఈజీగా అమర్కి దొరికిపోతావు, అప్పుడు నిన్ను జైలుకు పంపిస్తాడు, జీవితాంతం నువ్వు జైల్లో ఉండాల్సి వస్తుంది అని మనోహరి అంటుంది. లేదు బావుగారు ఈ పెళ్లి జరగనివ్వడు, కాబట్టి నా పెళ్లి జరగాలంటే నేను ఏదో ఒకటి చేయాలి కదా మనోహరి అని చిత్ర అంటుంది. చూడు 2 రోజుల్లో పెళ్లి జరిగిపోతుంది, అంతవరకు అమర్కి నిజం తెలియకుండా జాగ్రత్త పడదాము, అమర్కి నిజం తెలిసే క్షణం వచ్చినప్పుడు తెలియకుండా మనం అడ్డుకుంటాం కదా అని మనోహరి అంటుంది. లేదు ఈ లోపలే పెళ్లి జరిగిపోవాలి, వినోద్కి కూడా నా మెల్లో తాళి కడుతున్నానన్న విషయం తెలియకుండానే నేను రేపే వినోద్ని పెళ్లి చేసుకుంటాను, చూస్తూ ఉండు నీకే తెలుస్తుంది అని చిత్ర వెంటనే వినోద్కి కాల్ చేసి రేపు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో నేను చిన్న పూజ చేయిస్తున్నాను, నాకు నువ్వు తోడుగా వస్తావా అని అడగటంతో తప్పకుండా వస్తాను అని వినోద్ అంటాడు. అయితే ఈ విషయం నువ్వు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రావాలి అని చిత్ర అనడంతో ఎందుకు అని వినోద్ అంటాడు. పెళ్ళికి ముందే నిన్ను నా వెనుక తిప్పుకుంటున్నానని బాగి అందరికీ నా గురించి అగైనిస్ట్గా చెప్తుంది, అందుకే అని చిత్ర అనడంతో సరే ఎవరికీ చెప్పకుండా వస్తానులే అని వినోద్ ఫోన్ పెట్టేస్తాడు. ఒక్క 10 నిమిషాలు ముందు వెళ్ళి ఉంటే బాగుండేది, వాళ్ళు ఏమైపోయినారో అర్థం కావటం లేదు. ఏదైతేనేం చిత్రం మంచిది కాదని మా ఆయనకి తెలిసిపోయింది, ఈ పెళ్ళి జరగదు కాక జరగదు అని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటే గుప్తా గారు నవ్వుతూ ఉంటారు. మీరు అలా ఉన్నారంటే తప్పు ఏదో జరగబోతోంది, ఏం జరగబోతోందో చెప్పండి గుప్తా గారు అని ఆరు నిలదీయటంతో చిత్ర రేపే అతగాడిని పెళ్లి చేసుకుంటుంది అని గుప్తా గారు చెప్పటంతో ఇక ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది.